హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ మిర్చి. శ్రీ ఆంజనేయం జెమినీ టీవీలో ప్రసారం చేయబడిన ఒక ఆకర్షణీయమైన పౌరాణిక ధారావాహిక. ప్రేమ, భక్తి, బలం మరియు విశ్వాసం యొక్క సారాంశం అయిన హనుమంతుని యొక్క లోతైన జీవితంలోకి ప్రవేశిస్తుంది. కథనం హనుమంతుని చిన్ననాటి తప్పుతో ప్రారంభమవుతుంది. నటుడు బానిశాలి ఇషాంత్ అతను ఉదయించే సూర్యుడిని పండిన పండు అని భావించి దానిని భుజించినప్పుడు చిత్రీకరించాడు. ఈ చర్య ఇంద్రుడికి కోపం తెప్పించి పిడుగుపాటుకు దారితీస్తుంది. అది హనుమంతుని అపస్మారక పరిస్థితికి చేరుస్తుంది. హనుమంతుని తండ్రి అయిన వాయు భగవానుడు తన సేవలను ఉపసంహరించుకుంటాడు. దీని వలన భూమిపై ఉన్న అన్ని జీవాలకు బాధ కలుగుతుంది. హనుమంతుడిని పునరుద్ధరించడానికి ప్రజాపతి జోక్యం చేసుకుంటాడు. వాయు తన విధులను తిరిగి ప్రారంభించమని కోరాడు. ఒక కీలకమైన ఎపిసోడ్లో హనుమంతుడు రాముడి పట్ల అచంచలనమైన భక్తిని ప్రదర్శిస్తుంది. కన్నీటి ధ్యానాలతో వీక్షకుల హృదయాలను ఆకర్షిస్తుంది. ఈ సమర్పణకు సాక్ష్యం ఇచ్చిన సీతాదేవి హనుమంతుని కోరికలను తీర్చమని రాముడిని వేడుకుంటుంది. ముగ్గురు హనుమంతుడిని సందర్శించి వైకుంఠానికి ఆహ్వానిస్తారు. కానీ రాముడు మహావిష్ణువు రూపంలో ఉంటాడని తెలుసుకున్న హనుమంతుడు తన ధ్యానాన్ని కొనసాగించాలని ఎంచుకుంటాడు. ఈ ధారావాహికలో హనుమంతుడు కోతి దళాన్ని సమీకరించడం, తెలియాడే రాళ్లపై శ్రీరాముడి పేరును చెక్కడం, రావణుడి బారి నుండి సీతను రక్షించడంలో సహాయం చేయడం వల్ల కథనాన్ని వివరిస్తుంది. భక్తి నుండి చెడుకు వ్యతిరేకంగా పురాణ యుద్ధంలో చురుకుగా పాల్గొనే వరకు హనుమంతుని ప్రయాణాన్ని ప్రదర్శన అందంగా చిత్రీకరిస్తుంది. ఇప్పుడు ఈ సీరియల్లోని నటీనటులు అరుణ్ మండోలా, అమిత్ మెహ్రా, ప్రియాంక సింగ్, భరత్ చౌడా. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది శ్రీ ఆంజనేయం సీరియల్కు ఫ్యాన్స్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో మా వెబ్సైట్ nettv4u.comలో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు చూడవచ్చు. మా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.